ఎఫ్బీఐ డైరెక్టర్ కష్ పటేల్ గారు అమెరికాలో చైనీస్ శాస్త్రవేత్తలను ఎఫ్బీఐ అరెస్టు చేసిన తరువాత తన ఎక్స్ వేదికలో పెట్టిన పోస్ట్ తెలుగు అనువాదం ఇది. కష్ పటేల్ గారు ఏం చెప్పారంటే, అమెరికాలోకి ప్రమాదకరమైన జీవసంబంధమైన వ్యాధికారకాన్ని అక్రమంగా రవాణా చేశాడనే ఆరోపణలతో ఎఫ్బీఐ ఒక చైనా జాతీయుడిని అరెస్టు చేసిందని నేను నిర్ధారించగలను. యుంకింగ్ జియాన్ అనే ఆ వ్యక్తి తాను పనిచేస్తున్న మిచిగాన్ విశ్వవిద్యాలయంలో పరిశోధన కోసం అమెరికాకు ఫ్యూసేరియం గ్రామినారం అనే ప్రమాదకరమైన ఫంగస్ను అక్రమంగా రవాణా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇది వ్యవసాయ ఉగ్రవాద ఏజెంట్. ఈ ఫంగస్ హెడ్ బ్లైట్ అనే వ్యాధిని కలిగిస్తుంది. ఇది గోధుమ, బార్లీ, మొక్కజొన్న మరియు వరి పంటలకు సంబంధించిన వ్యాధి. ఇది మానవులలో మరియు పశువులలో గణనీయమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఇది ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల డాలర్ల ఆర్థిక నష్టాలకు కారణమవుతుంది. జియాన్ చైనా కమ్యూనిస్ట్ పార్టీకి విధేయతను వ్యక్తం చేశారని మరియు చైనాలో ఈ వ్యాధికారకంపై ఇలాంటి పని కోసం చైనా ప్రభుత్వం నుండి నిధులు పొందారని కూడా ఆధారాలు సూచిస్తున్నాయి. జియాన్ ప్రియుడు జున్యోంగ్ లియు ఫిర్యాదులో కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఒక చైనీస్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నాడు. అక్కడ అతను అదే వ్యాధికారకంపై పరిశోధన చేస్తున్నాడు. లియు మొదట అబద్ధం చెప్పాడని, తరువాత మిచిగాన్ విశ్వవిద్యాలయంలో పరిశోధన చేయడానికి డెట్రాయిట్ మెట్రోపాలిటన్ విమానాశ్రయం ద్వారా అమెరికాలోకి ఫ్యూసేరియం గ్రామినారంను అక్రమంగా రవాణా చేశానని అంగీకరించాడని ఆరోపించబడింది. ఇద్దరు వ్యక్తులపై కుట్ర, అమెరికాలోకి వస్తువులను అక్రమంగా రవాణా చేయడం, తప్పుడు ప్రకటనలు మరియు వీసా మోసం వంటి అభియోగాలు మోపారు. ఈ కేసు సిసిపి అమెరికన్ సంస్థలలోకి చొరబడటానికి మరియు మన ఆహార సరఫరాను లక్ష్యంగా చేసుకోవడానికి ఆపరేటర్లు మరియు పరిశోధకులను మోహరించడానికి 24 గంటలు పనిచేస్తోందని గుర్తుచేస్తుంది. ఇది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. అమెరికన్ జీవితాలను మరియు మన ఆర్థిక వ్యవస్థను తీవ్రమైన ప్రమాదంలో పడేస్తుంది. మీ ఎఫ్బీఐ దాని నుండి జాగ్రత్తగా ఉండటానికి అవిశ్రాంతంగా కృషి చేస్తూనే ఉంటుంది. ఈ సందర్భంలో మా ఎఫ్బీఐ డెట్రాయిట్ బృందంతో భాగస్వామ్యంతో అద్భుతమైన పని చేసింది. చివరగా ఈ విషయంలో